అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకి స్వాగతం సుస్వాగతం. నేనైతే కేరళ వంటని భలే ఎంజాయ్ చేస్తున్నానండి. అంటే ఆ స్పైసెస్ కానీ, ఆ కాంబినేషన్స్ కానీ, ఆ వెజిటబుల్స్ కానీ అబ్బాబాబా భలే నచ్చేసాయి అనమాట నాకు. సో కేరళ వెళ్ళినప్పుడు ఎక్కువ నాన్ వెజ్ తిన్నాను, కానీ ఇక్కడ వాసవి గారు అయితే వెజ్ అదరగొట్టేస్తున్నారు. మరి ఈ రోజు ఏ వంటలు పరిచయం చేయబోతున్నారు అడిగేద్దాం. హాయ్ వాసవి గారు. హాయ్ అండి. సో ఈ రోజు ఏ వంటని పరిచయం చేయబోతున్నారు? చేంబు మజకు వరటి. ఓకే, పేరుతో పని ఉంది చెప్పండి, చాలా కష్టంగా ఉంది పేరు. చేంబు మజకు వరటి. మజకు వరటి అంట. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. చామదుంపలు, చెంబు అంటే చామదుంపలు. అవును. ఓకే, చామదుంపలతోటి ఈ రెసిపీస్ చేస్తున్నారు. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మనం ఆయిల్ వేసుకుందాం. నూనె వేసుకున్నాం. ఇంకా ఏం నచ్చాయండి అక్కడ బాగా మీకు? అక్కడ మెయిన్ రెసిపీస్ అంటే అవియల్ ఒకటి. అవియల్ ఏంటంటే అన్ని కూరగాయలు వేసేసి కొబ్బరి పాలు, కొబ్బరి ముక్కలు ఇవి వేస్ట్ చేస్తారు అనమాట. అవియల్లో అంటే మనము స్పైసీ ఉండదేమో అనుకుంటాం, కానీ ఫస్ట్ వేసేది వాళ్ళు హోల్ స్పైసెస్ వేస్తారు అనమాట. లవంగాలు, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ చేసి వేస్తారు. అది మనకు కనపడదు కాబట్టి మనం కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర మిక్సీ వేసేసి ఫైన్ గా మెత్తగా పేస్ట్ చేసి వేసేస్తారు అనమాట. సో ఈ కూరగాయలన్నింటికి ఆ కొబ్బరి పట్టేసరికి ఆ డిష్ అనే టేస్ట్ చాలా బాగుంది. ఆ స్పైసీ ఒక పక్క, ఈ కొబ్బరి కమ్మదనం ఇంకొక పక్క, ఆ రెండు చేరేసరికి ఆ కూర అవియల్ ఆ పేరుకు తగ్గట్టు ఆహా అన్నట్టు ఉంటుంది అనమాట. అవును. అండ్ బీట్రూట్ కిచడీ ఒకటి బాగుంటుంది అక్కడ. అవునవును. జనరల్ గా మనం బీట్రూట్ అంటే నేను కూడా ఏంటంటే బీట్రూట్ కొంచెం తక్కువ తింటాను. గ్రేట్ చేసి సాలెడ్స్ లేకపోతే చిన్న చిన్న పీసెస్ గా చేసి సూప్స్ లో వేసుకోవడం అంతే తప్ప బీట్రూట్ తో ఎక్కువ వంటలు వండము. ఏదో బీట్రూట్ ని ఒక సాలెడ్ లాగా తీసుకుంటాం. మనం తాలింపు పోపు పెట్టుకుంటాం బీట్రూట్ తోని, అంటే సాంబార్ లో వేసుకుంటాం, కానీ వాళ్ళు బీట్రూట్ తోనే కిచిడి చేస్తారు అనమాట. అవును. సో ఆ కిచిడి కలర్ఫుల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది అంటే. మనం రెగ్యులర్ గా మనం బిర్యానీ రైసెస్ ఇవంతా ఒక కలర్ అయితే అది ఆ బీట్రూట్ కలరే డిఫరెంట్, ఆ టేస్టే డిఫరెంట్ అనమాట. బీట్రూట్ పచ్చడి కూడా నేను ఈ మధ్యన మన తెలుగు వాళ్ళు వండుతూ ఉంటే చూసాను. సో బీట్రూట్ ఎక్కువగా తీసుకోవడం కూడా చాలా మంచిది. బ్లడ్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది బీట్రూట్ తీసుకుంటే. నూనె వేడి, ఆయిల్ వేడెక్కిపోయింది. ఇందులో కొంచెం పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగు, కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపు. మనం ఈ చామదుంపల్ని ముందుగానే ఉడకపెట్టుకొని ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుందాం అనమాట. సో మనకి కర్రీ త్వరగా అయిపోతుంది. ఈ ఆల్రెడీ చామదుంప ఇలానే అంటే ఎక్కువ సమయం పడుతుంది అనమాట ఉడకటానికి. సో మనం దీని ముందే బాయిల్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ ఇంగువ కానీ, ఈ పసుపు కానీ ఇవన్నీ మంచిగా కూరకు బాగా పట్టుకుంటుంది అనమాట. ఇందులో తగినంత కారం, కొద్దిగా ఉప్పు. సో ఇవన్నీ బాగా కలుపుకొని మనం కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఓకే. మూత పెట్టేసుకుంటే ఇది కొంచెం అంతా బాగా ఉడికిపోతుంది. ఓకే. సో ఇది బీరకాయతో కూడా వాళ్ళు కర్రీ చేస్తారు, చాలా బాగుంటుంది. బేసికలీ ఏంటంటే వాళ్ళు క్యాబేజ్ పొరియల్ ఏదో అంటారు, తోరణం, క్యాబేజ్ తోరణ్. సో ఈ క్యాబేజ్ తోరణ్ అండ్ ఈ రిజ్ కార్డ్ బీరకాయ ఇవన్నీ కూడా బాగా వండుతారు. దాంట్లో అప్పం కూడా ఫేమస్ అండి. బ్రేక్ఫాస్ట్ లో అది దోశ స్పాంజీగా అసలు మెత్తగా అది ఎంత బాగుంటుందంటే అది వాళ్ళు చేస్తేనే తినాలి యాక్చువల్లీ. నిజం, మనం నేర్చుకొని చేసినా కూడా అంత బాగా కుదరదేమో, కానీ ఆ టేస్ట్ అది చాలా బాగుంటుంది కేరళ సైడ్. మన సౌత్ అంటేనే వడ, ఇడ్లీ, కోకోనట్ చట్నీ, కొబ్బరి చట్నీ ఇవన్నీ చాలా కామన్, సాంబార్ ఇవన్నీ. బట్ కేరళ వెళ్తే మీరు అనుకోవచ్చు ఇక్కడ కూడా ఇడ్లీ సాంబార్ వడేనా అని అనుకోవచ్చు,
కానీ అక్కడ వడలు ఉంటాయండి, మినప వడలు అద్దిరిపోతాయి అనమాట, క్రిస్పీగా. అండ్ కొబ్బరి చట్నీ చాలా వెరైటీగా చేస్తాడు, కొబ్బరి అండ్ పెరుగు వేసి చట్నీ చేస్తారు వాళ్ళు, ఆ చట్నీ కూడా చాలా బాగుంటుంది. అండ్ సాంబార్ స్పెషల్ అన్నమాట. సో అక్కడికి వెళ్తే ఇలాంటివేవి మిస్ కావద్దు, రెగ్యులర్ గా తినేవే కదా అని. కేరళలో చేసే వంటకాలకి మెయిన్ గా అన్నింట్లో ఇంగువ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం అనమాట. ఇంగువతో ఏంటంటే ఆ కూరకి టేస్ట్ కానీ, స్మెల్ కానీ, తర్వాత మనకి డైజెషన్ కానీ, అందుకే వాళ్ళు ఎక్కువ అంటే ఇంగువ ఎక్కువ యూస్ చేస్తారు అనమాట. సో దాంతో కర్రీ టేస్టే బాగా మారిపోతుంది. యా, వాళ్ళు ఇంగువ అండ్ కొబ్బరి నూనె ఒకటి. నూనె అంటే గుర్తొచ్చింది, ఆయుర్వేదిక్ ఆయిల్స్ కూడా అక్కడ చాలా ఫేమస్. తలకి అయినా లేకపోతే ఈ పెయిన్ కి రిలీఫ్ చేసే ఆయిల్స్ కూడా అక్కడ చాలా బాగా దొరుకుతాయి. నేను అక్కడ నుంచి ఒక ఆయిల్ తెచ్చుకున్నాను. ఎప్పుడైనా ఏదైనా స్ప్రెయిన్ అయినా, చిన్న నొప్పి అనిపించినా సరే, ఆ ఆయిల్ కాస్త అప్లై చేసి మసాజ్ చేస్తే అదేదో మ్యాజిక్ లాగా అనమాట, ఆ పెయిన్ వెంటనే పోతుంది. కానీ అలాంటి కేరళ ఆయుర్వేదిక్ ఆయిల్స్ అని చాలా మంది అమ్ముతారు, అక్కడ కొనకూడదు. అక్కడ న్యాచురల్ సోప్స్ కూడా దొరుకుతాయి మనకి, అసలు అరటి దొప్పల లాగా పెట్టి ఇస్తారనమాట. న్యాచురల్ హోమ్ మేడ్ సోప్స్, హోమ్ మేడ్ చాక్లెట్స్. ఓకే, నాకు తెలియదు అది. హోమ్ మేడ్ చాక్లెట్స్ చాలా బాగుంటాయి, ఎందుకంటే మనకి ఏవో కెమికల్స్ వేస్తారు, ఇంకొకటి పిల్లలకి మనం తక్కువ ఇస్తాం, అలా కాకుండా వాళ్ళు ప్యూర్ మిల్క్ తోని చాక్లెట్స్. ఎందుకంటే అక్కడ డైరీ ఫార్మ్ కూడా ఎక్కువ, కేరళ సైడ్ సో గ్రీనరీ ఎక్కువ కాబట్టి డైరీ ఫార్మ్స్ కూడా ఎక్కువ అనమాట. సో బేసికల్గా మిల్క్ చాక్లెట్స్, తర్వాత డార్క్ చాక్లెట్స్ కానీ హోమ్ మేడ్ ఉంటాయి అనమాట ప్యాక్, చాలా బాగుంటాయి. సోప్స్ కూడా అలోవెరా సోప్స్ కానీ ఇవంతా న్యాచురల్ టర్మరిక్ సోప్స్ అనేసి తయారు చేసి హోమ్ మేడ్ లాగా అమ్ముతారు. అవి చాలా ఉన్నాయా. యూకలిప్టస్ ఆయిల్ మెయిన్ గా మనం అక్కడ షాపింగ్, ఇవి ఎవరన్నా వెళ్తే మర్చిపోకుండా షాపింగ్ చేయాల్సింది ఇవి అనమాట. ఎందుకంటే ఆ సోప్స్ మీరు ఒకసారి వాడారంటే ఇవన్నీ పక్కకు పెట్టేస్తారు, మళ్ళీ కేరళకి వీటి కోసమైనా కేరళకి వెళ్దామా అనిపిస్తుంది షాపింగ్ కి. ఖచ్చితంగా. ఓకే, సో ఇంకా కుక్ అవుతుంది కదా. చామదుంప అంటే మనకి కొంచెం టైం పడుతుంది. యా, నీళ్ళు పోసాక కాస్త అలా ఉడికించుకుంటే ఈ మసాలాలన్నీ కూడా బాగా పడతాయి. ఓకే, ఇంకా ఏమైనా టెంపుల్స్కి వెళ్ళారా? మెయిన్లీ మనకి కేరళలో గురువాయూర్ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. గురువాయూరప్ప అక్కడ ఏంటంటే ఐడల్ వచ్చేసి 2 feet ఉంటాడు స్వామి. అండ్ తర్వాత ఆ స్వామి వచ్చేసి మనకి విష్ణు అవతారం యాక్చువల్లీ. సో 4 hands ఉంటాయి అనమాట విష్ణు అవతారం. కానీ అక్కడ అందరూ కొలిచేది మాత్రం ఆయన్ని చిన్ని కృష్ణుని వేషంలో కొలుస్తారనమాట. ఐడల్ మాత్రం విష్ణు, లార్డ్ విష్ణు లాగా, అంటే పెద్దగా అయిపోయిన పేరు గురువాయూరప్ప అంటే అయ్యప్ప అంటాము కాదు, కానీ కొలిసేది విష్ణువుని, కానీ కృష్ణుడి రూపంలో అనమాట, బాలకృష్ణుడి రూపంలో అది. సో ఈ టెంపుల్ కూడా 5000 years ఓల్డ్ టెంపుల్ అనమాట. ఇది చాలా ఓల్డ్ అండ్ ఫేమస్ టెంపుల్. అంటే ఒక టెంపుల్ కి వెళ్తే మనం 3 దేవుళ్ళని పూజించవచ్చు కదా. అవును, అక్కడ డెకరేషన్స్ కూడా దేవుడికి మార్నింగ్ ఒకలా, ఆఫ్టర్నూన్ ఒకలా, ఈవినింగ్ ఒకలా చేస్తారనమాట. సో మనకి టైం ఉంటే కన్నా 3 schedules ప్లాన్ చేసుకోవాలి, కాకపోతే కొంచెం పేషెన్స్ కూడా ఉండాలి, క్యూ బాగుంటుంది. సో పేషెన్స్ ఉండాలి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. సో ఏంటంటే టోటలీ డిఫరెంట్గా ఉంటుంది అనమాట, స్వామి చేసే డెకరేషన్ టోటలీ డిఫరెంట్గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే అక్కడ స్పెషల్ ఏంటంటే కొంచెం చిన్న అకేషనల్ డేస్ కానీ, నార్మల్ డేస్ కానీ ఉన్నాయంటే టోటలీ త్రూ అవుట్ ద డే అండి. చెప్పాలి అంటే ఒక 18 to 20 hours పెద్ద స్టేజ్ ఉందన్నమాట. టెంపుల్కి పక్కనే పెద్ద స్టేజ్ ఉంది. ఏదో ఒక క్లాసికల్ డాన్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్ నుంచి, తర్వాత ఇండియాలో చేయించారా? మా అమ్మాయి చేత చేయించాలి. కూచిపూడి కదా మీ అమ్మాయి? అవును, మా అమ్మాయి కూచిపూడి డాన్సర్. ఎవ్రీ మినిట్, 1 minute కూడా గ్యాప్ అనేది ఉండదు అనమాట. సో ఆడియన్స్ అందరూ అక్కడ కూర్చొని టెంపుల్ దర్శనం చేసుకొని, అక్కడ పెద్ద స్టేజ్ ఉంటుంది అనమాట. సో మినిమం ఒక 300 to 500 people పడతారు, ఓపెన్ ఆడిటోరియం లాగా. సో లైవ్లో మనం ఆర్కెస్ట్రా కానీ, ఆ పిల్లలు డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే కానీ చూడ ముచ్చటగా ఉంటుంది అనమాట. టిల్ మార్నింగ్ నుంచి నైట్ వరకు పర్ఫార్మెన్స్ తర్వాత పర్ఫార్మెన్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి, సో దట్ అక్కడ ఏంటంటే కలెక్టివ్గా అన్ని స్టేట్స్ యొక్క డాన్స్ పర్ఫార్మెన్స్ మనం ఒకటే స్టేజ్ మీద చూడొచ్చు అనమాట. సో అంత బాగుంటుంది అక్కడ చూడడానికి. సో మనకు టెంపుల్ కానీ ఇక్కడ కానీ. అండ్ గురువాయూర్లో స్పెషల్ ఏంటంటే నైట్ దీపోత్సవం చాలా గ్రాండ్గా ఉంటుంది. ప్లస్ పాపం వాళ్ళే టోటలీ ప్రమిదలు, నెయ్యి, వత్తులు అన్నీ వేసి రెడీగా పెట్టేస్తారండి. ఈవినింగ్ 6 o'clock షార్ప్ మనం టెంపుల్లో ఉండాలి, అంతే. మనకు ఓపిక ఉందని దీపాలు వెలిగించవచ్చు అనమాట. వెరీ నైస్. ఓపిక ఉందని దీపాలు అన్ని చెప్పారు. ప్రసాదం ఏం పెడతారు చెప్పలేదు. అక్కడ ప్రసాదం చెప్పాలంటే మీరు చాలా బాగుంటుంది చెప్పడంలోనే. అదేంటంటే మన పాలు బాదం కీర్ లాగా ఉంటుంది అనమాట. అది అదొకటి ఉంటుంది, బటర్ మిల్క్ టైప్ ఇంకొకటి ఉంటుంది అనమాట. ఇది కొన్ని డేస్, అది కొన్ని డేస్ ఇస్తారు. సో ఇట్స్ లిక్విడ్ ఫామ్ అన్నమాట, తాగడానికి. ఏదో ఒకటి ప్రసాదం బాగా పెడితే చాలు. కానీ చాలా కమ్మగా, చెప్పాను కదా ఇందాకనే, అక్కడ మనకి డైరీ ఫామ్ ఎక్కువ ఉంటుంది, గ్రీనరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ప్యూర్ మిల్క్ కూడా బాగా ఉంటాయి అనమాట. సో వాటితో బాదం కీర్, బాదం పాలు లాగా చేసి ఇస్తారు. అది అద్భుతంగా ఉంటుంది గురువాయూర్లో. ఓకే, సో టెంపుల్ డీటెయిల్స్ మొత్తం అలా కంటికి కనిపించేలా చెప్పేశారు వాసవి గారు. అయిపోయింది కదండి? దగ్గరకు వచ్చేసిందండి, అయిపోయింది.
తెలుగు వాళ్ళు ఇలాంటి రెసిపీ చేస్తే ఇందులో కొంచెం చింతపండు రసం వేస్తారు. అవును, వీళ్ళు కొంచెం ఆ చింతపండు రసం లేకుండా కొంచెం డిఫరెంట్గా చేశారు. అండ్ ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఇందులో, కానీ కదా? ఇలా కూడా ఈజీగా సింపుల్. ఇలా ట్రై చేస్తే ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం కూర చేయాలంటే ఇన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి, ఇంత టైం పడుతుంది అనేసి చెయ్యం. బట్ ఇలా చూసారనుకోండి, ఓకే ఇలా ట్రై చేస్తే ఇంకొకసారి ఎప్పుడు వాళ్ళకి ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది అనమాట. ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా మనం టకామని చేసేసుకోవచ్చు అనమాట. కరెక్ట్. రోజు మసాలాలు వేసి హెవీగా తినే కన్నా అప్పుడప్పుడు ఇలా లైట్ గా తినాలి. అవును. ఓకే, సో మరి సింపుల్ రెసిపీ అండి, చామదుంపలతో రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. చేంబు మెజుక్కు వరట్టికి కావలసిన పదార్థాలు: ఉడికించిన చామదుంపలు 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు 4 రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్. చేంబు మెజుక్కు వరట్టి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఇంగువ, పసుపు, ఉడికించిన చామదుంప ముక్కలు వేసి కారం తగినంత ఉప్పు కూడా వేసుకుని నీళ్లు పోసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే చేంబు మెజుక్కు వరట్టి రెడీ. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. మరి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ చేద్దామా? చామదుంప బాగా ఉడికింది, సాఫ్ట్గా ఉంది. పసుపు, ఇంగువ కొంచెం అలా థిక్ గ్రేవీ లాగా తెలుస్తుంది. పర్ఫెక్ట్లీ ఫైన్ అండి. లైట్గా తినాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయాలి. కాకపోతే ఇందులో ఏంటంటే రోటీకి బాగుంటుంది, ఫ్లేవర్డ్ రైస్ ఏదైనా చేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది. ప్లస్ అన్ని ఒక చామదుంప తప్ప మనము ఇంకా వేరే ఆయిల్స్ కానీ కొబ్బరి ఏవి యూజ్ చేయట్లేదు ఇంట్లో. సో లో క్యాలరీ ఫుడ్ లాగా కూడా ఇది చామదుంప చాలా మంచిది ఆరోగ్యానికి. చాలా మంది ఏంటంటే అది చాలా పెద్ద పని అని చేయరు కూడా. అది తీయడం, పీల్ చేయడం, ఉడికించడం ఇవన్నీ పెద్ద పని కదా. అది కుకింగ్ ఒక్కటి చేసుకున్నామంటే మనకి ఇంగ్రీడియంట్ కూడా చాలా సింపుల్ గా ఈజీగా అయిపోతుంది. ఓకే, సో మరి చామదుంపలతో ఎప్పుడు పులుసు లేకపోతే చామదుంపలు ఫ్రై ఒకవేళ మీరు చేస్తున్నట్టుగా అయితే ఇది ఒక వెరైటీ రెసిపీ అండి. రుచి కూడా చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. సో వాసవి నెక్స్ట్ టైం పరిచయం చేస్తున్నారు మొరింగా కడలి మావు రోటీ. ఓకే, మొరింగా కడలి మావు రోటీ అంట. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూసేద్దాం. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మునగాకుతో చేస్తున్నారు. సో మునగాకులో ఐరన్, కాల్షియం అన్ని ఉంటాయి, చాలా మంచిది. కానీ మునగ చెట్టు ఇంట్లో ఉన్నా సరే ఎవరు పట్టించుకోరు. అవును, మాకు లేక మేము ఎక్కడి నుంచో తెచ్చుకొని దాన్ని పొడి చేసి డ్రై చేసి పెట్టుకొని, కానీ ఇంట్లో మునగ చెట్టు ఉంటే మాత్రం అస్సలు వదిలేకండి. మునక్కాళ్ళు, మునగాకు బాగా వాడండి. సో ఈరోజు మీరు మునగాకుతో రోటీ చేస్తున్నారు. ఏం వేయాలి ఫస్ట్? సో మనం ఈ రోటీ చేయడానికి మనము కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోవాలన్నమాట. సో మనం ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని వాటర్ హీట్ చేసుకుంటే, సో ఈ వాటర్ హీట్ అయ్యే లోపల మనము ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో బౌల్లోకి తీసుకుందాం. ఓకే, సో ఇందులోకి మనకి గోధుమ పిండి, శనగపిండి, వాము, గరం మసాలా, చిల్లీ పేస్ట్, ఇది మనము అల్లం రసం తీసుకొని పెట్టుకుంటాం అనమాట. అల్లం రసం, ఉప్పు, మునగాకు. ఈ మునగాకు ఏం ప్రత్యేకంగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. చిన్నగానే కొంచెం ఇలా వేసేసుకొని మనం మిక్స్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది కలిసిపోతుంది అనమాట. సో మనం ఇదంతా మంచిగా కలిపేసుకొని మిక్చర్. వాటర్ మనకి రోటీ చేయడానికి ఎంత కన్సిస్టెన్సీ, నార్మల్గా చపాతీ ఎలా చేసుకుంటామో దీనికి కూడా అలాంటి కన్సిస్టెన్సీలో చేసుకోవాలన్నమాట. సో మనం డఫ్ చేతితో చేసేసుకుందాం. ఓకే, చేత్తో కలిపేసుకోండి.
సో కేరళలోని పుట్టు కూడా చాలా ఫేమస్, మీరు తిన్నారా? అది చక్కగా కొబ్బరి తురుము వేసి, అది అంటే ఫిల్లింగే కొంచెం స్టీమ్ పడతారు కదా, ఆ పుట్టు అది ఉంటే మనం తయారు చేసుకోవచ్చు ఇంట్లో కూడా. చాలా మంది దగ్గర ఉంటుంది, ఎస్పెషలీ మన నైబర్స్ ఎవరైనా కేరళైటిస్ ఉంటే వాళ్ళ దగ్గర డెఫినెట్గా ఉంటుంది. అండ్ అది కూడా చాలా హెల్దీ, ఎందుకంటే స్టీమ్ చేసి మనం తీసుకుంటాం కాబట్టి పుట్టు. అండ్ ఇంకా వాళ్ళ దగ్గర పాయసాలు, మనందరం కూడా పాయసాలు చేసుకుంటాము సేమియా వేసుకొని, అంటే మనం ఇలా చేసుకుంటాం కదా ఇంట్లో పండగలకి, కొర్ర బియ్యంతో చాలా మంది చేసుకుంటారు. కానీ నేను అక్కడ వెరైటీ పాయసం తిన్నాను, అదేంటంటే పంప్కిన్ పాయసం, గుమ్మడికాయ పాయసం అండ్ ఆరెంజ్ పాయసం. చూడటానికి ఆరెంజ్ కలర్ లో ఉంటుంది, ఫ్లేవర్ కూడా ఆరెంజ్ కలర్ లో ఉంటుంది, కానీ భలే ఉంటుంది. పంప్కిన్ పాయసం నేను కూడా టేస్ట్ చేశాను, బట్ ఆరెంజ్ పాయసం, యా ఆరెంజ్ పాయసం, పంప్కిన్ పాయసం, అక్కడ వెరైటీ ఆఫ్ పాయసం అనమాట. నాకు కరెక్ట్ గా ఏరియా గుర్తురాట్లేదు, చాలా లేకపోయింది కదా వెళ్ళి. ఆ రెస్టారెంట్ లోని పాయసాలే ఫేమస్, మొత్తం మెనూలో మీకు డిఫరెంట్ వెరైటీ ఆఫ్ పాయసమ్స్ ఉంటాయన్నమాట. కానీ మనం ఏది చూస్ చేసుకోవాలని ఆలోచిస్తాం కదా, ఏది చూస్ చేసుకున్నా ఆ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా కేరళలో ఫుడ్ అంటే మాత్రం చూడాలన్నా సైట్ సీయింగ్ కేరళనే, ఫుడ్ అయినా కేరళ, టెంపుల్స్ అయినా కేరళనే. ఇప్పటికీ వాళ్ళు బనానా లీఫ్ మీద, అరిటాకు మీద అన్ని రకాల వెరైటీ వంటలు వడ్డించి పెడతారు కొన్ని ట్రెడిషనల్ రెస్టారెంట్స్లో. అది కూడా చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్. అంటే ఇక్కడ మనం ఈ మధ్యన అరిటాకులో తినట్లే కదా, యాక్చువల్లీ బనానా లీఫ్లో తినడం చాలా మంచిది. ఇప్పుడు మనం వేడి వేడి ఫుడ్ బనానా లీఫ్లో వేయంగానే చూడండి, బనానా లీఫ్ కొంచెం డార్క్ అయిపోతుంది కలర్. అదేంటంటే ఆ బనానా లీఫ్లో ఉన్న ఔషధ గుణాలన్నీ మన రైస్కి వస్తాయంట. అందుకే పూర్వం అంతా మనం బనానా లీఫ్లో కానీ లేదా వెండి పళ్ళెంలో కానీ ఇట్లా ఎందుకు భోంచేసే వాళ్ళు అంటే దాంట్లో ఉన్న మెడిసిన్స్ యాడ్స్ ఆ వేడి వల్ల జస్ట్ మైనర్లో మైనర్ అంత మనకి బాడీకి వస్తాయన్నమాట. కానీ ఇప్పుడు ఏమైందంటే అసలు చెట్లు అవి వేసుకోవట్లేదు, ఎవరు ఉంచుకోవట్లేదు. ఒకప్పుడు ఇంట్లో బనానా అంటే అరటి చెట్టు ఉండడం అన్నది ఒక పద్ధతి. అరటి చెట్టు లేకుండా ఇల్లు ఉండే కదా, అరటి చెట్టు, కొబ్బరి చెట్టు ఇవన్నీ ఉండేటివి. ఇప్పుడు చెట్లే ఉండట్లేదు, చెట్లు లేకుండానే ఇల్లులు ఉంటున్నాయి ఇప్పుడు. కానీ కేరళ అంతా అరటి చెట్లే. ముందు అసలు ఇల్లు ఎంత ఉందో గార్డెనింగ్ కి డబల్ స్పేస్ ఉండేది అనమాట. టోటలీ మందారం మొక్కల దగ్గర నుంచి మందారం, మల్లెపూలు, మనకు పూజకు కావాల్సిన పువ్వులన్నీ, ఇంచుమించు బెండకాయలు, బీరకాయలు అన్నీ కూడా వాళ్ళ దాంట్లో కొబ్బరి చెట్టు దగ్గర నుంచి అన్ని వాళ్ళ ఇంట్లోనే అన్ని అవైలబిలిటీ ఉంటాయి అన్నట్టు ఉంటుంది అన్నమాట. అవును. అండ్ ఎక్కడికి వెళ్ళాలన్నా వాటర్లోనే ప్రయాణం అనమాట, చిన్న చిన్న బోట్లలోనే వెళ్ళిపోవడమే. రెండు పక్కల ఇల్లు ఉంటాయి, మధ్యలో అంతా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట, పాయలు పాయలుగా. సో స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలందరూ బోట్లో వెళ్తారు. ఇక్కడ ఏంటి బస్సుల్లోని, ఆటో రిక్షాల్లోనే వెళ్తారు. అక్కడ అన్ని బోటే. మార్కెట్కి వెళ్ళి కూరలు తెచ్చుకోవాలంటే బోటే, అన్నిటికీ బోటే అక్కడ. బోట్లు ఏంటి అసలు మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్, ఒక సైకిల్ టూ వీలర్ ఎట్లనో మనం తక్కువ టూ వీలర్ ఎట్లా తీస్తామో వాళ్ళు బోట్ అలా తీస్తారు అనమాట. అండ్ అక్కడ అందరికీ స్విమ్మింగ్ వస్తుంది డెఫినెట్లీ. సర్ప్రైజ్, అసలు ఇంటి ముందట తెలుసా మనకి స్టెప్స్ ముందట రోడ్ ఉంటుంది, వాళ్ళకి స్టెప్స్ ముందు వాటర్ ఉంటుంది అనమాట. సో బోట్ అక్కడ ఫెసిలిటీ అనమాట. ఇక్కడ నుంచి అటు వెళ్ళాలన్నా కూడా బోటే అన్నట్టు అనమాట. మనం నడక నేర్పిస్తాం, వాళ్ళు స్విమ్మింగ్ నేర్పిస్తారు. ఎందుకంటే పొరపాటున పడిపోయిన పిల్లలు ఈత రావాలి కదా, అందుకే నెలల పిల్లలు అప్పటి నుంచి కూడా కొబ్బరి బోండా ఉంటుంది కదా, కొబ్బరి బోండాకి తాడు కట్టి నడుంకి కట్టేసి ఆ పిల్లల్ని అంటే బేబీని అలాగే కొబ్బరి బోండాన్ని నీటిలో వేసేస్తారు. అదే వాళ్ళు ఇలా 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 కొట్టుకుంటూ వాళ్ళకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనమాట. మంత్ బేబీ అప్పటి నుంచి వాళ్ళు స్విమ్మింగ్ నేర్పిస్తారంట. వాళ్ళు ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ మరి వెళ్ళి నేర్చుకుంటారు, వాళ్ళు న్యాచురల్ గా నేర్చేసుకుంటున్నారు. సో మనకి ఇలా డఫ్ తయారైపోయింది. సో దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని రోటీ చేసుకుందాం. సో మనం కొంచెం ఈ డఫ్ మీద కొంచెం గోధుమపిండి స్ప్రింకిల్ చేసుకొని దీన్ని మనం ఫ్లాటన్ గా ఎలా అయితే చపాతీలా చేసుకుంటామో అలా రోల్ చేసుకుందాం. మీరు అది చేసేసేయండి, నేను తవా హీట్ చేస్తాను. యా, సో మనకి రోటీ రెడీ అయిపోయింది, తవా వేడైపోయింది. సో కానీ మనం ఈ రోటీకి ఏంటంటే మెయిన్ గా మనం నెయ్యి వేసుకొని కాల్చుకుంటాం అన్నమాట. వేసేసేయండి. సో ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకొని మన రోటీ వేసేసుకొని మళ్ళీ దీని మీద కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి. సో నార్మల్గా ప్లెయిన్గా గోధుమ పిండి వేసి రోటీ చేసుకునే కన్నా మునగాకు చేదుగా ఉంటుంది, చాలా మంది తినరు. సో ఇలా మునగాకు వేసి చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఓకే, సో మీరు కూడా ఏమైనా రోటీలో వెరైటీలు చేస్తారా ఇంట్లో? ఇది మునగాకు వేసాను కదా, నేను మెంతాకు కూడా వేసి చేస్తాను అనమాట. మెథి రోటీ, మెంతాకు రోటీ ఏంటంటే మనకి ఈ ఆకుల్లో అన్ని వస్తాయి అన్నమాట, విటమిన్స్ కానీ అన్ని దీంట్లో దొరుకుతాయి, పోషకాలు అన్నీ ఉంటాయి. సో ఇట్లనే పాలక్ రోటీ, వీటిలో ఈ మూడు ఎక్కువ కాంబో చేస్తాను అనమాట.
పాలకి ఏంటంటే కొంచెం పేస్ట్ చేసి వేసుకుంటే ఆకు మనం ఎక్కువ తీసుకున్నట్టు అవుతుంది. పాలకూర కొంచెం పెద్దగా ఉంటది కదా, ఆకు చాప్ చేసి వేస్తే కొంచెమే పడుతుంది. పేస్ట్ చేసి మనం పిండి కలిపేటప్పుడు కలిపేసాం అనుకోండి గ్రీన్ గా వస్తాయి, బాగుంటాయి. దోశలకు కూడా వేసేయచ్చు అలాగా. అవును, వేయచ్చు. గ్రీన్ దోశ మా పిల్లలకి ఇంట్లో అదే. క్యారెట్ వేస్తే క్యారెట్ దోశ, బీట్రూట్ వేస్తే బీట్రూట్ దోశ, పాలక్ వేస్తే పాలక్ దోశ, ఈ 3 కలర్ చేస్తారంటే ఫ్లాగ్ దోశ. సో నైస్ కదా. సో ఇలా తయారు చేసుకోవడం వల్ల ఏంటంటే మనం తయారు చేసుకునే రెగ్యులర్ వంటలే మరి చక్కటి పోషక విలువలు ఎక్కువగా అందుతాయి అన్నమాట అలాంటి వాటి వల్ల. ఓకే, ఆఫ్ చేస్తాను. దీన్ని ఏంటి చట్నీతో తీసుకుంటే బాగుంటుందా, కర్రీ అంటారా? కేరళలో ఎలా తీసుకుంటారు? చట్నీ మనము కేరళ సైడ్ అంటే కొబ్బరి పచ్చడి లేని, కొబ్బరి చట్నీ లేనిది ఇంకా వాళ్ళు ఏది తీసుకోరు చెప్పాలి అంటే. ఇక్కడ ఏంటంటే మనం మునగాకు వేసాం, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్ వేసాం. సో అన్ని వచ్చేసాయి కాబట్టి ఇదే స్పైసీగా ఉంటుంది అన్నమాట. సో దీనికి మనకి మళ్ళీ సపరేట్గా మళ్ళీ వండుకోవడం, ఇంకో కర్రీ కావాలి అని కూడా అవసరం. పిల్లలకి కూడా ఏంటంటే రోల్ చేసేసామనుకోండి, ఆ రోజు అలా తినేస్తాను వాళ్ళు చూసుకోకుండా కూడా. ఒక 2-3 చపాతీస్ వీ కెన్ ఈజీలీ ఫీడ్ దెమ్ అనమాట. ఓకే, సో మరి వేడివేడిగా చక్కటి రోటీ రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మొరింగా కడలి మావు రోటీకి కావలసిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, వాము 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం రసం 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టీ స్పూన్లు, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. మొరింగా కడలి మావు రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ లో గోధుమ పిండి, శనగపిండి, వాము, గరం మసాలా పేస్ట్, అల్లం రసం, తగినంత ఉప్పు, మునగాకు వేసి ముందుగా వేడి చేసుకున్న నీళ్లు కూడా పోసి రోటీల పిండిలా కలుపుకొని పాన్ పై కాస్త నెయ్యి వేసి ఈ రోటీని 2 పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే మొరింగా కడలి మావు రోటీ రెడీ. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. టేస్ట్ చేద్దామా అండి? సో మునగాకు చేదుగా ఉంటుంది అని అనుకునే వాళ్ళందరి కోసం నేను టేస్ట్ చేసి చెప్తున్నాను. మునగాకుని కాస్త ఇలా వేయించిన నూనెలో కొంచెం అలా సాటే చేసి మనం ఏదైనా రెసిపీ తయారు చేసుకున్నా చేదు అన్నది పోతుంది. మునగాకులో ఉండే పోషక విలువలు చాలా ఎక్కువ కాబట్టి అది కాస్త చేదుగున్నా తినేసేయండి. అది చేదుగుందని తినలేదు అనుకోండి, తర్వాత టాబ్లెట్లు ఇంకా చేదుగుంటే అవి వేసుకోవాలి. అంతే కరెక్ట్గా చెప్పారు. అండ్ ఈవెన్ తెలుసా, ఈ మునగాకు మార్నింగ్ మనము ఈ టీ కాఫీలు మానేసి కొంచెం హాట్ వాటర్ మునగాకు కానీ ఇట్లాంటివి వేసుకుంటే ఇంకా టోటలీ మనకి అసలు హెల్తీ లైఫ్ అనమాట. అవును, చూసారా, వాము టేస్ట్ బాగా తెలుస్తుంది. ఇలాంటి వాటికి వాము వేయాలి, అరుగుదలకి బాగుంటుంది మనకి. అండ్ అసలు మునగాకు టేస్ట్ చేదు కానీ అసలు ఏమీ తెలియలేదు, బాగుంది. ఏదైనా కర్రీతో తినొచ్చు, ఎనీ కర్రీ, చట్నీ కానీ కర్రీ కానీ ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు. హెల్దీ రెసిపీ, ఓవరాల్ గా చాలా బాగుంది. ఫస్ట్ చూపించిన చామదుంప కర్రీతో కూడా దీన్ని ట్రై చేయొచ్చు, అలా తిన్నా బాగుంటుంది కాంబినేషన్. చూసారు కదండి, వాటి 2 రెసిపీస్ కూడా చాలా రుచిగా ఉన్నాయి అండ్ చాలా హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. రేపు కూడా మంచి వంటలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై బాయ్.